వెల్కమ్ టు ఎల్జీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగాను కాకుండా దేశవ్యాప్తంగా కూడా అందరి దృష్టి కేటీఆర్ పైనే ఉంది. ఎందుకంటే అతను నన్ను మంత్రిగా ఉన్న సమయంలో వాళ్ళ నాన్నగారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సంక్షేమ కార్యక్రమాల్లో కానీ అనేక ప్రభుత్వ పథకాలలో కానీ అవినీతి జరిగిందని నేటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాటన్నిటిని కూడా బయట తీయడం జరిగింది. అందులో ముఖ్యంగా కేటీఆర్ అడ్డంగా కారు రేస్ కేసులో దొరికారని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ ఫార్ములా కారు రేస్లో నిధులు గోల్మాల్ జరిగినాయని వీటిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏసీబీను ఈడీని ఇసానని కూడా ఆదేశించడం జరిగింది. ఏసీబీ వాళ్ళు ఈడీ వాళ్ళు గత కొంతకాలంగా కొన్ని నెలలుగా విచారణ పక్కన కొనసాగిస్తున్నారు. అందులో ఏసీబీ వాళ్ళు అనేక మార్లు కేటీఆర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు కేటీఆర్ స్వయంగా వెళ్ళి కొన్నిసార్లు పరోక్షంగాను వెళ్ళి సమాధానాలు ఇవ్వడం జరిగింది. కానీ గత 2 రోజులుగా ఈ కేసులో ఏసీబీ దూకుడు పెంచిందని చెప్పవచ్చు. మొన్న 7వ తారీఖునే కేటీఆర్ ఏసీబీ వాళ్ళకి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల హాజరు కాలేదు. కానీ ఏసీబీ కోర్టు కూడా కేటీఆర్ పైన విచారణను మరింతగా వేగవంతం చేయాలని, విచారణ ఎక్కడ కూడా ఆపొద్దని కూడా ఏసీబీ కోర్టు కానీ హైకోర్టు కానీ ఏసీబీ అధికారులకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో ఆ కేసుకి మరింతగా ఏసీబీ వాళ్ళు దూకుడు పెంచి మరింత శరవేగంగా జరిగింది. ఏసీబీ కోర్టులో ఏం జరుగుతుంది అనేది కూడా సస్పెండ్గా జరిగింది. ఇప్పటికే కేటీఆర్ ఈ ఫార్ములా కేసులో కానీ కారు రేసులో కానీ తాను వాటికి పెట్టుబడులు ఎలాంటి అవినీతి జరగలేదని, కేవలం 150 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడితే 550 కోట్ల పైన లాభం వచ్చిందని తెలంగాణ ప్రభుత్వానికి ఆ రోజుల్లో. అంతేకాకుండా తెలంగాణ ప్రతిష్టను కూడా ప్రపంచవ్యాప్తంగా ఎరుంపజేయడం జరిగిందని ఈ కారు రేస్ వలన. ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తే 150 కోట్లకు 550 కోట్లు వచ్చినాయని, ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించిన తనపైన అధికారులపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుని చాలా బాధాకరమని, ఇది ఆ కేసు కూడా అక్రమ కేసు అని, దీన్ని కొట్టేయాలని కూడా కింది కోర్టులకు వెళ్ళడం జరిగింది. కింది కోర్టులన్నీ కూడా కేటీఆర్ పిటిషన్ తోసిపుచ్చి విచారణ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. వెంటనే కేటీఆర్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. లంచ్ మోషన్ వేయడం జరిగింది. హైకోర్టులో లంచ్ మోషన్ వేయడం జరిగింది. కానీ ఏసీబీ వాళ్ళు మాత్రం జనవరి 9వ తారీఖున తప్పనిసరిగా హాజరు కావాలని కూడా ఆదేశించడం జరిగింది. కేటీఆర్ అరెస్ట్ అవుతారని కూడా అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ పార్టీలు కానీ కూడా అంటున్నాయి. ఇప్పటికే పోలీసులు అన్ని తెలంగాణ వ్యాప్తంగా కూడా అలర్ట్ అయ్యారు. మరో రకంగా మీడియా కూడా రేపు ఏం జరుగుతుందని కూడా మీమాంసలు ఉందని చెప్పవచ్చును. కొంతమంది అధికారులు అయితే రేపు కేటీఆర్ అరెస్ట్ అవుతారని కొంతమంది అంటుంటే, కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ కేసులో పొట్టు లేదు కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం ఉందని కూడా అన్నారు. కేటీఆర్ మాత్రం ఇప్పటికే అనేక మంది న్యాయ నిపుణులతో గత 2 రోజుల నుంచి చర్చలు జరుపుతున్నారు, న్యాయ సలహాలు తీసుకున్నారు. హైకోర్టులో తనకు తీర్పు ఎలా వస్తుంది, తీర్పు ఎలా వస్తే హైకోర్టులకు ఎలా వెళ్ళాలి అని కూడా న్యాయ నిపుణులతో సుదీర్ఘ చర్చలు జరుగుతున్నారు. దీనిపైన కూడా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అనేక మళ్ళీ ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చినారు. రేపు కేటీఆర్ స్వయంగా విషయానికి హాజరవుతున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పారు. కాబట్టి రేపు అసలు ఏం జరగబోతుంది తెలంగాణలో, ఏసీబీ వాళ్ళ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు కేటీఆర్ పైన కూడా సర్వంతంగా ఉత్తరం జరుగుతుంది. తెలంగాణ రాజకీయాల్లో ఒక అంకమని, ఒక ముఖ్యమైన విషయం చెప్పవచ్చును. కేటీఆర్కు రేపు జరిగే పరిణామం వల్ల కేటీఆర్కి బెయిల్ వస్తుందా, లేకపోతే కేటీఆర్ జైలుకి వెళ్తారా అనేది కూడా సస్పెండ్గా ఉంది. ఇదంతా సస్పెండ్ తెరదించాలంటే ఒక 24 గంటలు ఆగాలని కూడా చెప్పవచ్చు. ఒక తెలంగాణ బిడ్డగా
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఒక కార్యకర్తగా, కేసీఆర్ గారి సైనికుడిగా స్వచ్ఛమైన మనస్సుతో, నిర్మలమైన హృదయంతో స్పష్టంగా నేను గతంలో చెప్పింది మళ్ళీ చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్ట్లు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో, క్యాబినెట్లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు. లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఇవాళ ఈ కొంచెం ఉర్రకుండా ఆగలుగుతారా? ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడుగడుగున కేసీఆర్ బృందం. తప్పకుండా మా దృష్టి మేము మళ్ళించాం. నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను, మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది నీ వల్ల కాదు. ముమ్మాటికి నువ్విచ్చిన 420 హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఇది కాదు ఇంకో 100 పెట్టుకో, ఇంకో 1000 పెట్టుకో, ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద, ఈ దేశంలోని చట్టాల మీద, భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం, సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు, సమాధానం మా కాడ ఉంది. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం. నీలాగా లుచ్చా పనులు చేయలేదు, నీలాగా తుచ్చపు పనులు చేయలేదు, చేయబోము. నికార్సైన తెలంగాణ బిడ్డగా, కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ల ముందు మాత్రం తల వంచను. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. తెలంగాణ జయించేదాకా, ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాను, ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా.